హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా హోమ్ మేడ్ కుంకుమ. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్ గా 3 ఇంగ్రీడియంట్స్ తో మనము కుంకుమ తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ కుంకుమ వీడియోని చేశానండి, లెమన్ బేకింగ్ సోడా వేసి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది లెమన్ బేకింగ్ సోడా వేయకుండా మరొక పద్ధతిలో చెప్పారండి. సో నేను ఇవాళ ఈ వీడియోలో వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే చేశానండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఎండబెట్టిన పసుపు కొమ్ములను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని గానుగ పట్టించి ఇలా పసుపును తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ప్యాకెట్ పసుపునైనా తీసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. మనం న్యాచురల్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను పసుపు కొమ్ములతో చేసిన పసుపును వాడుతున్నానండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమ్ మేడ్ కుంకుమని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 స్పూన్ల పసుపుని తీసుకున్నానండి. అలాగే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుంకుమ రాళ్ళండి. చూడండి, ఇలా గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి. వీటిల్ని ఇలా ఫైన్ పౌడర్ లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని పసుపులో వేసి కలుపుకోవాలన్నమాట. చూడండి, కుంకుమ రాళ్ళు తగిలి నా చెయ్యి అనేది ఎలా పింక్ గా వచ్చేసిందో. ఈ కుంకుమ రాళ్ళ పొడి అనేది ఎక్కువ వేయనవసరం లేదండి. ఇలా ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే కలర్ అనేది డార్క్ గా అయిపోతుంది. సో ఇలా కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. మనం 1 నిమిషం కలిపేసి కలర్ రాలేదేంటి అని అనుకోకండి. ఒక 15 మినిట్స్ పాటు మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే నాకు లేట్ ప్రాసెస్ అనిపించి ఇక్కడ నేను మిక్సీ జార్ని తీసుకొని దీనినైతే మిక్సీకి వేసుకుంటున్నాను. ఎందుకంటే మిక్సీలో అయితే త్వరగా కుంకుమ రెడీ అయిపోతుందని. మనం మిక్సీకి వేసేటప్పుడు పసుపు కలర్ అనేది రెడ్ కలర్ లోకి టర్న్ అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి. చూసారా కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఇలా వచ్చిన ఈ కుంకుమని ఒక ప్లేట్ లోకి అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కుంకుమ మంచి స్మెల్ రావాలంటే ఇక్కడ నేను కొంచెం జవాదు పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి. ఈ జవాదు పౌడర్ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోనే తయారవుతుంది కాబట్టి మనం ఇందులో యూస్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇది కెమికల్ ఫ్రీ అన్నమాట. ఈ జవాదు పౌడర్ ని కొంచెం అంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఆ కొంచెం పౌడరే మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా జవాదు పౌడర్ ని కలిపిన కుంకుమ పెట్టుకుంటే గనుక రోజంతా మంచి స్మెల్ వస్తుంది. అలానే ఈ కుంకుమ అనేది మన నుదిటిన ఎక్కువసేపు అంటుకొని ఉండాలంటే 1/2 స్పూన్ ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇంత కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవు నెయ్యి ప్లేస్ లో నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చండి. ఈ ఆవు నెయ్యిని వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. అంతేకాకుండా మనం కుంకుమని పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అంటుకొని ఉంటుంది. చూసారా, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ నాకు డార్క్ మెరూన్ కలర్ లో భలే వచ్చింది కదండి కుంకుమ. బయట దొరికే కుంకుమని పెట్టుకోవడం వల్ల కొంతమందికి ర్యాషెస్ లా వస్తాయి కదండి. అలా కాకుండా ఒక్కసారి ఇలా ఇంట్లోనే న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకోండి, చాలా మంచిది. ఇక అంతేనండి, న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకున్న జవాది కుంకుమ రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత డార్క్ మెరూన్ కలర్ లో వచ్చిందో. మనం ఇంట్లో చేసుకున్న కుంకుమ చాలా సింపుల్ కదండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా ఇంట్లో దొరికే వాటితోటి న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకున్నామంటే మనకి చాలా మంచిది. దీనిని మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఈజీగా 2 to 3 మంత్స్ వరకు అయితే వస్తుంది. ఇక నేను ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ న్యాచురల్ కుంకుమని ఒకసారి పెట్టుకొని మీకు చూపిస్తానండి, మీరు కూడా చూడండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. చాలా బాగుందండి మనం ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ కుంకుమ. ఈ కుంకుమ తయారీ విధానం చూశారు కదండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.